హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుప్రియ, విష్ణు లాబొరేటరీస్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ కోసం మేము పంపించిన ఆర్డర్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది. థ్యాంక్ యూ. 1 minute. ఇంతకు ముందు ఆర్డర్ లిస్ట్ కోసం మూర్తి అనే అతను ఫోన్ చేశాడు కదా? అతను వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అమ్మయ్యా, బతికించారు. అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు? ఆ గొట్టంగాడు ఫోన్ చేస్తే ఒకటే నస, ఫోన్ వదిలేవాడే కాదు. ఎనీవే, ఐఎమ్ సింధు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు తెలుసా, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చిరకాలం ఉంటుందట. మన స్నేహం కూడా చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఒక కవిత చెప్పనా? కవిత చెప్పండి. జీవితం అనే నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మంచి స్నేహాన్ని మన పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే అది మనల్ని తల్లిలా ఆదరిస్తుంది, తండ్రిలా నడిపిస్తుంది, గురువులా బోధిస్తుంది, దైవంలా కాపాడుతుంది. మీ కవిత చాలా బాగుందండి. అది నాది కాదండి, ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఉంది, చదివి తెలుగులో చెప్పాను అంతే. కానీ స్నేహం మీద నా ఫీలింగ్స్ కూడా అవే. నావి కూడా సేమ్ ఫీలింగ్స్. ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా? మిస్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను. మరి మీరు? మిస్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. చిన్న తేడా ఉన్నా మీరు నా రూట్ లోనే ఉన్నారు. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మన మధ్య ఈ మీరులు అండీలు అవసరమా? అవసరం లేదు సింధు. దట్స్ మచ్ బెటర్ సుప్రియ. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, బాయ్. బాయ్. ఎవరే? నా ఫ్రెండ్. అయ్యో, ఏ కృష్ణ. హాయ్ సింధు. నీ గురించి మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఓహో, కొత్త బండి ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ డ్రైవింగ్ కొంచెం డల్ గా ఉన్నట్టుంది. అయ్యో పాపం, దీనికి రోడ్ కొత్త కదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. కావచ్చు. ఆఫీస్కేనా? నేను ఆఫీస్కే. రా, బండిలో వెళ్దాం. పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను ఆటోలో. ఆటో ఎందుకు? రా కూర్చో. అంటే అర్థమైంది బాబు, నువ్వే డ్రైవ్ చేయి. అర్థం చేసుకున్నాను. థ్యాంక్స్. హలో, కుడ్ ఐ స్పీక్ టు సింధు? లంచ్కి వెళ్ళినట్టున్నారండి. 1 సెకండ్. ఏ సింధు, ఫోన్. హలో. హాయ్, నేనే. ఏంటి సడన్ గా? ఫ్రీగా ఉన్నాను, అందుకే చేశాను. అవును, ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మా మేనేజర్. చాలా బాగా మాట్లాడారు. మనిషి కూడా బాగుంటాడు. అవునా? నిజంగా బాగుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. చచ్చా, అదేం కాదు, తన బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా? నీ దగ్గర ఎందుకు దాయటో? అయితే చెప్పు. తను 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 చెప్పు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. వాట్? అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా? అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? అవును. వెరీ ఇంట్రెస్టింగ్. నీ లవర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు? చెప్పు. చాలా బాగుంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలీదు. అదేంటి? అనుకోకుండా మేము మిస్ అయ్యాం. మిస్ అయ్యారా? ఎలా? అదో పెద్ద స్టోరీ, ఫోన్ లో చెప్పలేను. బాధపడుకో, డెఫినెట్ గా మీరిద్దరు కలుసుకుంటారు. నా విషయం సరే, నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లెటర్ ద్వారా చెప్పచ్చు, ఫోన్ ద్వారా చెప్పచ్చు, డైరెక్ట్ గా చెప్పచ్చు. ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి. నువ్వెలా చెప్పావు? నా మనసులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా. అమ్మో, నువ్వు చాలా స్పీడ్. నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు. అంత ఈజీగా మిస్ కానివ్వనులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. వంట చేస్తున్నావా, స్టంట్ చేస్తున్నావా? కొత్త గిన్నె కదా, ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది. రేయ్,
నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా. అవసరం లేదు. హాయ్ సింధు. హాయ్. అమ్మయ్యా ఇవాళకి గండం గట్టెక్కింది. నీకెందుకు సింధు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా, అదే మీ ఇద్దరికి కలిపి చేశాను. క్యారేజ్ బరువుగా ఉంది. My God, ఏంటి చిందరవందరా? బ్యాచిలర్ రూమ్ కదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటదండి. కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది. నిన్నే కృష్ణ, నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్. మీరు కానీ ఉండి అయితే. రండి ఫోన్ చేద్దాం, ఆకలేస్తుంది. మ్మ్? ఆ, మ్మ్. ఆహా అబ్బో మ్మ్. పప్పు చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది. మ్మ్. తిను. ఉత్తమంకా కదా, డెఫినెట్ గా బాగుంటుంది. అయ్యో, ఏమైంది? సారీ. నోరు తెరు, నోరు తెరు. అవును, మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? నేనెందుకు పిలవాలి? మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా? ఫ్రెండ్షిప్ లో నాకు తేవాలి అనిపించింది, తెచ్చాను. అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు. అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం. నిజంగానా? నిజంగా. Yo, yo, llamo, llamo, oh, 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 remo, remo, yo, yo, llamo, llamo, oh, 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 remo, remo. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మే ఐ సిట్ హియర్? కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. పిచ్చాసుపత్రి నుండి 10 మంది పిచ్చివాళ్ల గల్లంతు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కొంపదీసి పబ్లిక్ ఎదురైతే ఏమవుతుంది? చాలా డేంజర్ సార్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. ఆ 10 మందిలో మీరు ఒకళ్ళ ఏంటి కొంపదీసి? మీరు జోక్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఆ 10 మందిలో ముగ్గురు ఎదురయ్యి ఆ. నా జీవితంతో ఆడుకున్నారు సార్. అరే రే 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 రే. ఇదిగోండి సార్. నా కూల్ డ్రింక్ వద్దయా, ఓ పినాయిల్ పెట్టరా. మీరు తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి సార్. ఏమయ్యా, సార్ కి పైనాపిల్ జ్యూస్ ఐస్ తక్కువ, వెళ్ళు. ఓకే సార్. మీరు తీసుకోండి సార్. వద్దు సార్. తీసుకోండి సార్, పర్లేదు. అది కూడా వచ్చేస్తే కలిపి తాగుదాం సార్. అక్కర్లేదు, తీసుకోండి సార్. ఈ లోపల వెయిట్ చేస్తాను. మీరు చాలా మంచివారు సార్. మొహారం పెట్టి తాగించేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, తాగండి సార్. ఓ బ్యూటిఫుల్ లొకేషన్. ఆహా, ఫెంటాస్టిక్ లొకేషన్. సార్ రండి సార్. నన్న మిమ్మల్ని సార్, రండి సార్. వస్తానండి. ఏంటి సార్ పిలిచారు? ఫ్లైట్ చెడిపోయిందా? దూకేరా దూకేరా, దూకు. ఫ్లైట్ చెడిపోవడం దూకడం ఏంటి సార్? అవునరా, ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్లైట్ కి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ టైర్ పంచర్ కూర్చారు సార్, అందుకని ఫ్లైట్ పడిపోయింది. దూకేయండి దూకేయండి. వామ్మో, ఆ 10 మందిలో ఈ రోజు గ్యారెంటీ. ఏ 10 మందిలో? అదే సార్ పిచ్చోళ్ళు. ఆ? సముద్రానికి గంటి పడిందయ్యా, వాటర్ వచ్చేస్తుంది. దూకే, దూకే, దూకేరా. సముద్రానికి గడ్డి పట్ట పెట్టి ఫ్లైట్ లోకి వాటర్ రావడం బాబా వెంటలా. అమ్మో. అంటే ఆపోజిట్ అంబాసిడర్ వస్తుందిరా. గుద్దుకుంటే ఫ్లైట్ కుప్పైపోద్ది. దూకేరా. ఫ్లైట్ కి ఆపోజిట్ అంబాసిడర్ కారా? దూకే దూకే మొత్తం ఎక్కడుందిరా ఫ్లైట్? అదిగో పాతాళంలో వెళ్ళిపోతుంది. తొందరగా దూకే, బతికిపోతావు. ఇప్పుడు బతికే ఉన్నారు కదా, ఎందుకు అన్నారు చెప్పుతున్నావు? ఓ పాపం, నీకు పారాచూట్ కావాలి కదా. ఇదిగో, ఇది వేసుకుని తొందరగా దూకే, దూకు దూకే. ఇది పారాచూటా? అయ్యో, పారాచూట్ పడిపోయింది, ఫ్లైట్ పడిపోద్ది. దూకే, దూకేరా, దూకే. నేను దూకుతాను సారా, నువ్వు ఎలా బతుకుతావు? నాకేంట్రా,
నేను ప్రయాణం చేస్తుంది ఫ్లైట్ లో కాదు, ఆ? బోట్ లో. ఆహా, ఆ. ఈ బోటుకి బొక్కడికి చూడు. బోట్ బొక్కడి. అమ్మో. చికెన్ ఫ్రై, మటన్ కుర్మా, బంగాళదుంప ఫ్రై. నా దుంప తెంచావు కదా తల్లి, ఏంటి పర్మిషన్ వద్దా? దానికోసమే కదా ఈ శ్రమదానం. ఈ ఆదివారం చక్కగా మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? గెస్ట్ కి ఇష్టమైనవి చేయాలి కదా. గెస్టేనా లేక ఇంకేదన్నా? రండి బాబు, మనం గుర్తుపట్టించాడా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ, సింధు. సింధు నా కూతురే బాబు, లోపల ఉంది. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ, లోపలికి రండి. పదండి. కూర్చోండి. ఆ, ఇప్పుడే వస్తాను బాబు. ఆ, అలాగే రండి. వెళ్ళిపోదాం. గుర్తుపడితే బయట గొడవ చేసేవాడు కదరా. వీళ్ళు వాళ్ళకం చూస్తుంటే కూర్చోబెట్టి కుమ్మేసేలా ఉన్నారా? నార్మల్. నోట్ దిస్ పాయింట్. ఈ బ్యాగ్ లో 4 లక్షలు ఉన్నాయి. ఆ. తీసుకోండి బాబు. ఆ? ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన కట్నం 4 లక్షలు ఇచ్చాను కదా బాబు, తీసుకోండి. నా కూతురు పెళ్లి చేసుకోండి బాబు. మీరు కాదంటే దాని బట్టి అన్యాయం అయిపోతుంది బాబు. నానా ఆ. నానా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నా ప్లీజ్. నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అయ్యో నానా, నా మాట విను ప్లీజ్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. పెళ్లి వారు వస్తే రెస్ట్ తీసుకోమంటావేంటి? సారీ కృష్ణ, పర్లేదు, మీరు రావటం నేను చూడలేదు. నో ప్రాబ్లం. అయ్యో టైం చాలా అయింది. రండి భోంచేద్దరు కానీ. ఏంటండి అంతా అక్కడేనా ఇక్కడ ఏమైనా ఉందా? వడ్డించువే. ఆ, ఇవన్నీ మీకు ఇష్టమని ఆ. సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేనంటే ఎందుకండి మీకు అంత అభిమానం సింధు గారు? ఆ మేనేజర్ తోకవని. ఆ, ఉమ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచే. మీ నాన్నగారికి ఏమైంది? ఏమైంది? బానే ఉన్నారే. అమ్మా సింధు, ఆ నానా వస్తున్నాను. మీరు భోంచేస్తుండండి, నేను ఇప్పుడు ఉమ్, వస్తాను. ఉమ్. వాళ్ళ నాన్నగారికి ఏమైందండి? చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు. తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది. వాళ్ళు 4 లక్షలు కట్నం అడిగారు. హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తుండగా ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు. సడన్ గా కింద పడ్డం వల్ల 2 నిమిషాలు స్పృహ కోల్పోయారు. ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు. కట్నం డబ్బులు పోవటంతో సింధు పెళ్లి ఆగిపోయింది. దాంతో ఆయనకు మతిస్థిమితం తప్పి కనపడ్డ కుర్రాళ్ళందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని ప్రాధేయపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధిందా? భోజనం చేస్తున్న వాళ్ళకి నా బాధలు ఎందుకు చెప్పావు? మీరు దాని మాటలేం పట్టించుకోకండి, భోంచేయండి. కృష్ణ ఏమైంది? వంటలు బాగాలేదా? మనసు బాగాలేదు. ప్లీజ్ రఘు. ఛ! అంతా నీ వల్లే. నా గురించి ఎందుకు చెప్పావు? నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్లారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో. ఎందుకురా బాధపడతాం? బాధ కాదు, గిల్టీనెస్. మనం తప్పు చేసామనే ఫీలింగ్ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఆ రోజు 2 నిమిషాలు ఆగి ఉంటే ఈ రోజు సింధు పరిస్థితిలా ఉండేది కాదురా. ఆ రోజు అతనికి అలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? మన పొరపాటుకి ఆ పెద్దాన్ని మతిపోయింది, సింధు పెళ్లి ఆగిపోయింది. రై, ఆ రోజు నీ ఇంటర్వ్యూ నాకు ముఖ్యంరా. అది తప్ప నేను ఇంకేం ఆలోచించలేదు. నో, ఈ విషయం సింధుకు చెప్పాలి. అలా చెప్తే సింధు నిన్ను క్షమిస్తుందా? చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేనురా. నువ్వు చెప్పేంత మాత్రాన అతను మామూలు మనిషి అవుతాడా? సింధుకి పెళ్లి చేయగలడా? నా కారణంగా సింధుకు అన్యాయం జరిగిపోయిందిరా. తనకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఎలా? సింధుకు పెళ్లి చేయాలి. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. సింధు, ఏంటి సడన్ గా ఇలా? నిన్ను ఒకటి అడగాలి. ఏంటది? నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావుట? అవును.
నాకు పెళ్లి చేయండి బాబు అని నేను నిన్ను అడిగానా? అది నా బాధ్యత. బాధ్యత తీసుకునేంత బంధుత్వం మన మధ్య ఏముంది? నేను నీ ఫ్రెండ్ని. అందుకే అర్థం చేసుకోమంటున్నాను. సింధు, నేను నీకు చాలా అన్యాయం చేశాను. అన్యాయమా? నాకా? అది ఏయ్! నీ నాన్న మధ్యస్థిమితం తప్పడానికి, నీ పెళ్ళాకపోవడానికి నేనే కారణం. ఏంటి నువ్వు అనేది? అవును సింధు, ఆ రోజు రఘు నేను హైదరాబాద్ లో బైక్ మీద వెళ్తుంటే నేను తప్పు చేశాను. అది మీరు తప్పు అనుకుంటున్నారు, కానీ నేను మా తలరాత అనుకుంటున్నాను. నువ్వు అలా అనుకున్నా నేను అనుకోలేను. అందుకని నన్ను అడగకుండా పెళ్లి సంబంధాలు చూస్తావా? నన్ను అడిగి అన్ని నా కోసం చేస్తున్నావు నువ్వు. పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించింది. నువ్వు బాగుండాలని మంచి సంబంధం చూస్తున్నాను. నువ్వు చూసినా నాకు నచ్చదు. నేనేం అడుక్కునేవాడిని తీసుకురావట్లేదుగా. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని తీసుకొచ్చినా నాకు నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? నచ్చడంటే నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను. ఎలా చెప్పాలో తెలియక చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే నా ప్రేమకు అర్థమే లేదు. I love you, కృష్ణ. I love you, కృష్ణ. I love you, కృష్ణ. ఐఎమ్ సారీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను సింధు. ఆ అమ్మాయి చనిపోయింది. నా దృష్టిలో బతికే ఉందిరా. అది గతంరా. నాకు అందులోనే ఆనందం ఉందిరా. చాలా. నీ ప్రేమ నీ నుండి దూరం కానప్పుడు నా ప్రేమ నా నుండి ఎలా దూరం అవుతుంది? అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగను. అలాగే నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు అని చెప్తున్నాను. నీ ప్రియురాలి జ్ఞాపకాలతో నువ్వు బతుకుతున్నావు. ఎదురుగా ఉన్న నిన్ను చూసుకుంటూ నేను బతికేస్తాను.